హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరు బాగుండాలని శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామిని అయితే వేడుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మేము ముందుకొచ్చాను. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇప్పుడు మీకు చూపించబోతున్నది చాలా చాలా అంటే చెప్పలేము మాటల్లో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వివరాలు ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఈ టెంపుల్ గురించి మా గల్లీలో అందరిని పట్టుకొని వచ్చిన నేను. వెళ్తుండ్రు మా వాళ్ళంతా, అంతా మా వాళ్ళే. నరేందర్ అన్న హాయ్ చెప్తాడు మీ అందరికి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. చాలా మందికి ఉపయోగపడే వీడియో. చాలా మంది అనారోగ్య సమస్యలు, అలాగే సంతాన సమస్యలు, అలాగే కళ్యాణ సమస్యలు ఉంటాయి. అటువంటి వారికైతే చాలా ఉపయోగపడుతుంది. మీకే తెలుస్తుంది వీడియో చూస్తుంటే. ఒకసారి మన ముందు వివరాల్లోకి అయితే వెళ్దాం. మరి అక్కడ అర్చకులు మనకు వివరాలు ఇస్తారా ఇవ్వరా అనేది ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఇక్కడ మనకు ముందుగా అమ్మవారు దర్శనమిస్తారు. కాళికా మాత అండి. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారు. నిజంగా అమ్మవారు ఉన్నట్టే ఉన్నారు. ఇక్కడ స్వామివారి ఆలయం అయితే ఎత్తైన కొండల మధ్య చాలా ఆహ్లాదమైన వాతావరణంలో ఆలయం ఉంటుంది. ఇక్కడికైతే మనం వెహికల్ తీసుకొని వెళ్ళాలి అండి. బస్సులు అయితే ఉండవు, సపరేట్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి. మా పాప ఈ ఆలయంకి వచ్చాకే నాకు కలిగిందండి. ఇప్పుడు పాపకి 6 years. మీరు ప్రతి వీడియోలో చూస్తారు మా పాపని. 100% సంతానం కలుగుతుంది ఆలయాన్ని దర్శిస్తే. అందుకు ఉదాహరణ మేమేనండి. ఇదివరకు 2 సార్లు నేను ఆలయాన్ని దర్శించాను. సంతానం కోసం చాలామంది నన్ను అడుగుతున్నారు. అందుకే వారి కోసం ఈ ఆలయం అయితే వీడియో చేశాను. మా వాళ్ళైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. అందరం కలిసి వచ్చాము. స్వామివారిని చూపిద్దాం అనుకున్నాను వాళ్ళకి కూడా. అందరం అయితే వెహికల్ మాట్లాడుకొని వచ్చాము. ఇంకో విషయం మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ చింతామణి జలపాతం అని ఉంటుంది. అక్కదార చెల్లదార అని మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి స్నానం చేసేవారు ఎవరైనా ఉంటే స్నానం చేస్తారు, లేకపోతే మేము ఇంటి దగ్గరే చేసాము కాబట్టి అలా నీళ్ళు చల్లుకొని ఇప్పుడు దేవుని దర్శనానికి అయితే వెళ్తాము. చింతామణి జలపాతం చాలా హిస్టరీ ఉంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే రాణి రుద్రమదేవి అయితే యుద్ధం చేసే టైంలో గాయపడ్డారు. అప్పుడు ఆ వాటర్ తాగి తను కోలుకున్నారు. ఆ వివరాలు అయితే నేను చింతామణి జలపాతం కాడ చెప్తాను. వెళ్దాం పదండి. మా వాళ్ళు వస్తున్నారు. అగో బాయ్. ఇక్కడ ప్రవహించేది చింతామణి జలపాతం అంటారు. చూస్తున్నారు కదా, అవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఇంతవరకు ఎవరికి తెలియదు. దీనికి చింతామణి జలపాతం అనే నామకరణం ఎలా వచ్చిందంటే, ఒక యుద్ధంలో రాణి రుద్రమదేవి గారు అయితే గాయపడ్డారట. అప్పుడు తను కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఈ చింతామణి జలపాతం నీరు తాగి తను కోలుకున్నారట. అప్పుడు ఆవిడ దీనికి చింతామణి జలపాతం అని నామకరణం అయితే చేశారు. ఇది అక్కదార అంటారు, ఇంకోటి చెల్లదార అనే అక్కడ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా మీరు వచ్చి ఈ నీరు తాగి చూడండి ఒకసారి. మీరు తాగి చూస్తేనే తెలుస్తుంది. మేము చెప్తే ఏదో మాటలకు అలాగే వ్యూస్ రావడానికి చెప్తున్నారు అనుకుంటారు. అటువంటి వారు ఖచ్చితంగా వచ్చి ఈ నీరు తాగండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు అంటే ఇవన్నీ మనకు ఆయుర్వేదిక్ సంబంధించిన చెట్లు అండి. అందులో వాటర్ వస్తాయి, చాలా తీయగా ఉంటాయి. మీరు చూస్తున్నారు, మేము క్యాండిల్ కూడా తెచ్చుకున్నాం మోసుకుపోవడానికి. ఇప్పుడైతే దైవదర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదైతే మిస్ అవ్వకుండా చూడండి. చాలా చాలా అంటే స్వామివారు నిజంగా ఉన్నట్టే ఉంటారు. అందరికి మన వ్యూవర్స్ పై అందరిపై స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మనమైతే స్వామివారిని అయితే ఒకసారి చూద్దాం కదండి. ఇక్కడ
కళ్యాణం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వారికి. మేము ఇదివరకు వచ్చినప్పుడైతే ఖమ్మం నుండి ఒక అబ్బాయి వచ్చాడు, కళ్యాణం జరగట్లేదు నాకు ఏం చేసినా అని. ఆ అబ్బాయి నేను వీడియో తీస్తుంటే వీడియో పంపించమని మా నెంబర్ అయితే తీసుకున్నాడు. కరెక్ట్ 1 మంత్ తర్వాత అతని పెళ్లి కార్డు అయితే మాకు వాట్సాప్లో పంపించారు. అంత మహిమ ఉంటుంది ఇక్కడ స్వామివారి దగ్గర. ఎందుకు అంటే కరెక్ట్ జరిగితేనే నేను చెప్పగలుగుతాను మీకు. ఎందుకంటే లేనిపోని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి మీరు చెప్తే నేను వెళ్ళాను అని ఆ మాటలు కూడా వస్తాయి కదా. అటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి నా దగ్గర. ఇక్కడికి వచ్చిన వరకు చాలామందికి సంతానమైంది, అలాగే కళ్యాణం జరిగింది. చాలా చాలా అంటే మహిమలు చాలా ఉన్నాయి స్వామివారి. అవి నేను మీకు వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటే కూడా నాకు అనుభూతి కలుగుతుంది స్వామివారు నిజంగా ఉన్నారు అక్కడ అని. నాకు చాలా చాలా ఇష్టమైన టెంపుల్ అండి, ఆలయం. ఎందుకంటే మా పాపను ఇచ్చింది ఈయనే, అందుకే నాకు చాలా ఇష్టమైన ఆలయం. ఇదివరకు 2 సార్లు వచ్చానని చెప్పాను చూడండి. ఇక ముందు వస్తూనే ఉంటాను ఈ ఆలయంకి. స్వామివారిని అయితే ఇప్పుడు చూద్దాం. ఇదంతా కొత్తగా నిర్మించారండి. అప్పుడైతే మేము వచ్చినప్పుడు 2 టైమ్స్ వచ్చినప్పుడైతే చిన్నగా ఉండేది ఆలయం. ఇప్పుడు భక్తులకు అనుకూలంగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ ఆలయాన్ని. ఇక్కడ వారు ఇప్పుడు మనకు నిత్యాన్నదానం కూడా ఉంటుంది. 12 వరకు అయితే పెడతారు మనకు. ఇక్కడ స్వామివారిని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ స్వామివారు చూడండి. కాకపోతే వీడియోలు కెమెరా అలో లేదు అంటే నేను ఎక్కువ తీయలేదు. నాకు అర్చకులు కూడా పంపించారు వీడియోలు. ఇక్కడ స్వామివారిది నాభి అండి. ఇక్కడ నుండి మనకు అది చందనం ఇస్తారు మనకు స్వామివారిది. అవి వివరాలు అయితే మనం అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ చందనం ఎందుకు ఇస్తారు, ఇక్కడ ఏం జరిగింది, స్వామివారు ఎలా వెలిశారు అనేది అయితే మనకు అర్చకులు వాళ్ళు ఇక్కడికి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా వినండి. నమస్కారం అయ్యారు. నమస్తే అండి. ఇక్కడ ఆలయ విషయాలు కొంచెం మాకు చెప్పారా? తప్పకుండా. ఇది మల్లూరు హేమాచల క్షేత్రం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, ములుగు జిల్లా, మంగపేట మండలం, తెలంగాణ రాష్ట్రం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు 9 అడుగుల 4 అంగుళాలు ఉండి మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. అయితే స్వామివారు ఇక్కడ చతుర్భుజుడిగా స్వయంభుగా స్థితిన్యాసంలో వెలిశారు. అంటే అన్ని క్షేత్రాలలో స్వామివారు కూర్చొని అమ్మవారు తొడపై ఉంటుంది, కానీ ఈ క్షేత్రంలో మాత్రం స్వామివారు ఒక్కరే నుంచొని ఉంటారు. గదా, శంఖం, చక్ర పద్మాలతో స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి స్వామివారి స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో ఉన్న నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారట. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలింది. ఎప్పుడైతే స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలిందో అప్పుడు స్వామివారు బాధకి అరిచారు. అరవగానే కొండంతా పగిలిపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణపందేయగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలోనే దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా. అలాగే ఆ స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారట. అయినప్పటికీ కూడా స్వామివారు ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమని ఆ స్వామివారిని వేడుకోగా ఆ స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిలతైలాభిషేకం చేయమని చెప్పారట. తిలతైలం అంటే నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలుగజేశారట ఆ రాజుగారు. విష్ణు క్షేత్రాలలో ఎక్కడ కూడా నువ్వుల నూనెతో అభిషేకం జరగదు. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకం, ఇష్టం, ప్రీతికరం. ఎప్పుడైతే ఈ ఋషులు తిలతైలాభిషేకం చేసి ఆ స్వామివారిని ఆనందపరిచారో అప్పుడు ఆ స్వామివారు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా. పెట్టినప్పుడు ఆ యొక్క ప్రసాదాన్ని కనుక తీర్థంగా ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, పూజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం శాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. ఇది అనేక సమస్యలకి, నక్షత్ర దోషాలకు కానీ, గ్రహ దోషాలకు కానీ, ఇలాంటి దోషాలు ఏమున్నా కూడా పరిహారార్థంగా ఈ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి వాడే విధి విధానాలు, సంతానం అయితే 6 నెలలు,
వివాహం అయితే 3 నెలలు, ఇట్లా సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపెడుతుంది. అర్చకులు మీకు తోడుండి ఆ యొక్క విశేషాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారు. తర్వాత రెండవది తిలతైలాభిషేకం. తిలతైలాభిషేకం విశేషమైంది. శనివారం, ఆదివారం 10 నుంచి 11:30 లోపు స్వామికి ఇక్కడ తిలతైలాభిషేకం చేస్తాం. ఈ అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే ఏంటంటే సమస్త సమస్యలకి పరిష్కార మార్గం చూపెడతారు స్వామివారు. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము మనస్ఫూర్తిగా ఎలాంటి సందేహాలు లేకుండా అభిషేకాన్ని కనుక చూసినట్లయితే, ఆ తిలతైలాభిషేకం చేసినప్పుడు చూసినట్లయితే ఆ యొక్క సమస్య నుంచి ఏదైతే మీరు సంకల్పంలో పెట్టుకొని ఆ సమస్యని ఆ స్వామివారిని వేడుకుంటే అది ఫలితంగా మనకి వస్తుంది. లేకుండా ఏదో సందేహంతో కూర్చున్నట్లయితే ఆ యొక్క సమస్యలు తీరవు. కాబట్టి ఏదైనా తీరాలంటే మన కర్మఫలాన్ని బట్టి ఆ యొక్క ఇది నడుస్తుంది. మనం చేసే కర్మ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో తిలతైలాభిషేకం ఒకటి. ఇది విశేషమైన అభిషేకం. శనివారం, ఆదివారం 10 నుంచి 11:30 లోపు మాత్రమే జరుగుతుంది. తర్వాత అలంకరణ. ఇవి ఇక్కడ స్వామివారి యొక్క విశేషాలు. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ చివర మొదలుకొని ఆ చివర ఎండ్ అవుతుంది. అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతున్నది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఇది హేమాచల క్షేత్రంగా పిలువబడుతున్నది. ఇక స్వామివారి పాదాలు చాలా కిందికి ఉంటాయి. దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుందనేది ఒక నమ్మకం. అలాగే చెట్ల వేర్ల గుండా కూడా ఆ ప్రాంతానికి వస్తుంది ఆ తీర్థం. ఏది? చింతామణి జలపాతం. అది ఆ జలపాతం వచ్చే చోటుకి వెళ్ళి కొంచెం దూరం వెళ్తే అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి నమ్మకం ఏంటి? స్వామివారి పాదాల దగ్గర నుంచి వస్తుంది అనేది ఒక నమ్మకం. కాబట్టి అది దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగజేస్తుంది అది యొక్క చింతామణి జలపాతం. ఈ చింతామణి జలపాతం దగ్గర ఆ తీర్థాన్ని కనుక తీసుకొని వెళ్ళి ఒక రాగి పాత్రలో ఆ తీర్థం పోసుకొని ఒక తులసాకు వేసుకొని పరగడుపున గనక ఆ తీర్థాన్ని కనుక సేవించినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని ఆ స్వామివారే స్వయంగా ఏర్పరచుకున్నారు. ఏది? చింతామణి జలపాతం. ఇక్కడ విశేషాలవి. క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వామి వెలిసి ఉన్నారు. అది అడవి లోపలికి ఉంటుంది. ఇక తర్వాత ఉపాలయాలుగా సత్యనారాయణ స్వామి, ఇటు సంతాన వేణుగోపాల స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇంత విశేషమైన క్షేత్రాన్ని దర్శించడం వల్ల అనేక సమస్యలు తొలగి మంచి స్థితిలో ఉంటారు. చాలా సంతోషం. అర్చకుల మాటల్లో ఆలయ వివరాలు అయితే తెలుసుకున్నారు కదా. చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు కూడా దర్శించాల్సిన ఆలయం. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఇదివరకు ఈ ఆలయంకి వచ్చానండి. నాకు 6 years పాప ఇక్కడికి వచ్చాకే కలిగింది. మీరు చూస్తున్నారు వీడియోలలో మా పాపని. నాకు ఆడపిల్ల పుడితే నేను మళ్ళీ వస్తానని మొక్కాను. వచ్చాను మళ్ళీ కూడా చాలామంది నన్ను అడుగుతారు సంతానం గురించి అని. అందుకే మళ్ళీ వీడియో చేయడానికి అయితే నేను మల్లూరు ఎన్నో టైమ్స్ రావాలి అనుకున్నా మళ్ళీ కూడా వీడియో చేయడానికి, కానీ ఎప్పుడు కుదిరింది నాకు. తప్పకుండా ఈ వీడియోని అయితే సంతానం లేని వారికి, అలాగే కళ్యాణం లేని వారికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. 100% నేను గ్యారంటీ. ఎందుకంటే నాకు మా పాప పుట్టింది కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా రండి. ఇది చెప్పాల్సిన అవసరం లేదు స్వామివారి గురించి, ఎందుకంటే మన అర్చకులు అయితే చెప్పారు. మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడికి వస్తే స్వామివారు ఎలా ఉంటారు, స్వామివారి వివరాలు ఏంటి, ఎలా అనుగ్రహించాడు అనేది మీరు వస్తే మీకు అనుభూతి కలుగుతుంది. నేను చెప్పే కన్నా మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. ఇది మనకు వచ్చేసి ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. మళ్ళీ ఇటువంటి పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తానండి. మరో ప్రత్యేకమైన ఆలయంతో. మీ దగ్గర ఏమైనా పురాతనమైన ఆలయాలు కనుక ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. వచ్చి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోనైతే కంపల్సరీగా షేర్ చేయండి. ఇదివరకు మీరు వీడియోలు షేర్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియోనైతే ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో అండి. ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది చాలా సమస్యలలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి. ఉంటానండి. బాయ్.